వచ్చేసింది. అసెంబ్లీలో కంప్లీట్ బిల్ ల్యాండ్ అయింది. పేదల పక్షాన నిలిచేలా, జనం సమస్యలు తీర్చేలా, భూ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యేలా భూభారత్ వచ్చింది. కాంగ్రెస్ చెప్పినట్లుగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపేసింది. ఒక సంస్కరణ తెస్తే నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి, 10 కాలాల పాటు నిలవాలి. కానీ దురదృష్టవశాత్తు ధరణితో అది జరగలేదు సరికదా. అంతకంతకు సమస్యలు పెరిగాయి. మరి రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భూభారతి బిల్లులో ఏముంది? మాటలు చెప్పి వాళ్ళు చేసింది ఏంటి? ఏం చేస్తే దుర్మార్గమైన చట్టం తీసుకొచ్చారు. దీనివల్ల ఎవరు లాభం పొందారు? ఎవరైనా పేద మధ్య చిన్న రైతులు ఎవరైనా లాభం పొందారా? ఎంత అవకతవకలైంది, ఎంత దారుమారైంది. వాళ్ళకి వాళ్ళు ఉంటున్నారు, చూసేసారు, వాళ్ళ రికార్డ్స్ లో లేదు. పట్టాల్లో వేరే వాళ్ళ పేర్లు ఉంటున్నాయి. ఏదైనా సరి చేసుకుందాము, చూసుకుందాము, ఎక్కడ ఉందో అంటే రికార్డ్స్ లేవు. ఆన్లైన్ అంటారు, ఆన్లైన్ లో అప్లై చేస్తే ఆన్లైన్ లో వివరాలు రావు, హిడెన్ గా ఉంటాయి. అలాగే ఇవ్వాలి అంటే ఎంఆర్ఓ లెవెల్లో లేదు, ఆర్డీఓ లెవెల్లో లేదు. అయితే కలెక్టర్ గారికి వెళ్ళాలి, లేకపోతే డైరెక్ట్ సివిల్ కోర్టుకి వెళ్ళాలి. మరి పేద మధ్య తరగతి చిన్నకారు రైతులు వెళ్ళగలరా? కోర్టు ఖర్చులు ఏది భరించగలరా? అన్ని సంవత్సరాలు తిరగలరా? ఈ లోపల ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియదు. ఉన్న ఆశలు ఏదైనా అనుకూలంగా ఉన్నా కూడా ఆ ఛార్జీలు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇంత దుర్మార్గమైన చట్టం ఆయన ఎవరినన్నా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎవరినన్నా అడిగి చేశారా? రాత్రికి రాత్రి అర్ధరాత్రి ఆలోచన వస్తే అమలు చేయడమే నియంతృత్వపు ధోరణి, దొరల పాలన. అందుకనే ప్రజలు తగిన బుద్ధి చెప్పి వాళ్ళని మూలను కూర్చోబెట్టారు. అయినా సరే ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా మొన్న సభలో కూడా అవాకులు చెవాకులు పేరుకుంటారు. ఏమంటున్నారు? గుండె మండిపోతుంది అంటున్నారు. ఎందుకు మండుతుంది ఆయనకి? ఇలా ఇలా చూసి గుండె మండిపోతుందంట. అంటే అధికారం పోయింది, ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది, ప్రజలకు మొహం చూపించలేకపోతున్నారు, ధైర్యంగా అసెంబ్లీకి రాలేకపోతున్నారు. తెలంగాణ ఇంత అభివృద్ధి సాధిస్తుంది. కాంగ్రెస్ 16 నెలల కాలంలోనే పేద ప్రజలకి, మహిళలకి, యువతకి అందరికి అన్ని చేసుకుంటూ వస్తుంటే తట్టుకోలేక గుండె మండిపోతుంది, కడుపు మంట వస్తుంది. ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. దీన్ని తెలంగాణ భూభారతి యాక్ట్ 2025 రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్ 25 యాక్ట్ అంటారు. ఈ చట్టం మనకు ఏప్రిల్ ఈ నెల 14వ తారీఖు డాక్టర్ బాబా జయంతి రోజు మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఆ రోజు హైదరాబాద్ చట్టాన్ని మరియు దీనితో పాటు రూల్స్ ను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క చట్టం మీ అందరికీ తెలుసు. ధరణిలో దీంట్లో చాలా మంది రైతులు కూడా వారు ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే దాంట్లో చాలా వరకు రెవెన్యూ అధికారులకు ఎటువంటి తప్పులను తెలిసి కూడా కరెక్షన్ చేసే అధికారం లేకుండే. ఆ చట్టంలో ఆ నిబంధనలు ఆ విధంగా ఉండే. ఏదైనా తప్పు జరిగిందంటే సివిల్ కోర్టు తప్ప రెండో పరిష్కారం అనేది తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా ఆ చట్ట ప్రకారం లేకుండే. ఆ సమస్య దృష్టికి వస్తే గౌరవ రెవెన్యూ మంత్రి గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు 1 సంవత్సరం పాటు దీని చట్టంలోని 23 సెక్షన్లు ఉంటాయి. చాలా సరళంగా, చాలా సింపుల్గా ఉండే చట్టం. ఆ యొక్క చట్టాన్ని లోని ప్రతి ఒక్క పదాన్ని వారు ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులు, అడ్వకేట్లు, రిటైర్డ్ జడ్జిలు, సమాజంలో అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ, మరి ఈ భూభారతి అవగాహన చట్టంలో ఈ ఎలాంటి లొసుగులున్నా సరే మన భూమిని చిన్నకారు రైతులైనటువంటి ప్రతి రైతు సోదరుడు కానివ్వండి, సోదరిమని కానివ్వండి, మరి అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉంటే మరి మన ప్రభుత్వం మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా ఇవాళ ఆలోచన చేసి అలాంటి చట్టాన్ని రూపొందించి ఒకప్పుడు ఆధార్ కార్డు చంద్రబాబు గారికి